అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవి చెప్పేటప్పుడు ఆయిల్ శంకర్ గారి మీద నమ్మకం పోయింది. కుడం నాగేష్ గారు, నువ్వు ఆ శుభవార్త నిజమేనా? వారిని డైరెక్ట్గా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ ప్రభుత్వం యొక్క వైఖరి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పైన స్పష్టంగా జవాబు చెప్పాలని చెప్పి నేను స్థానిక పార్లమెంట్ సభ్యుల్ని, శాసనసభ్యుల్ని, బీజేపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మోసం చేస్తారు, నిరుద్యోగుల్ని మోసం చేస్తారు, భూ నిర్వాసితులను మోసం చేస్తారో మీ హద్దు దాటిపోయింది. మీరు ప్రకటనకే పరిమితమైనరు. మీరు చూస్తుంటే 2016 సెప్టెంబర్ 18 నాడు ఆనాడు మీ ప్రభుత్వమే ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ అయినటువంటి ఆనాటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారితో పాటు అప్పుడున్నటువంటి శాసనసభ్యులు, అప్పుడున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇప్పుడు శాసనసభ్యుడు, అప్పుడున్న పార్లమెంట్ సభ్యుడు స్వయంగా సీసీఐ చుట్టూ తిరిగి 100% ఆనాడు తెలంగాణ విమోచన దినోత్సవంలో మాట్లాడి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, ఎయిర్పోర్టు కానీ, సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కానీ, ఈ 3 పనులపైన మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇంకోటి ఆదిలాబాద్ ఆర్మూర్ రైలుతో పాటు గడ్చాందూర్ వరకు కూడా ఈ 4 పనుల గురించి కేంద్ర ప్రభుత్వంకు సంబంధించినటువంటి పనులు ఇవి పూర్తి స్థాయిలో మా ప్రభుత్వమే చేస్తామని చెప్పి అది 2018 చేపడతాం. అందుకొరకే ఇయ్యాల ఒక పక్కనేమో కోర్టులో కేసు పెండింగ్ ఉండడం, ఈ రకంగా టెండర్లు విలువడం అంటే మీరు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారి సంగతి అందరు తెలుసు. గతంలోనే శ్రీధర్ బాబుని తీసుకుపోయి చూయించి అప్పుడే ప్రైవేటు పారిశ్రామికవేత్తలు రావడం, చూడడం, దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏందో అని మాకు అర్థమైంది. ఇది స్క్రాప్ కమ్మేసి ఇచ్చి తీసేసి దాన్ని రియల్ ఎస్టేటర్స్కి పిలిపించేసి కమిషన్లు కొట్టేద్దామని చెప్పి ఈ రకంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారి ప్రయత్నం కొనసాగుతూ ఉంది. అందుకొరకే మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇది సిమెంట్ ఫ్యాక్టరీని రేపు మీ వైఖరి స్పష్టంగా చెప్పాలి. రేపు చెప్పకపోతే మేము అతి త్వరలో మరి అందరితో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి తప్పకుండా, ఎందుకంటే క్లియర్గా ఇచ్చారు 71 ఐటమ్ వారీగా టెండర్లు ఇచ్చారు. విమానాశ్రయం వస్తుంది, ఏమైంది నీ విమానాశ్రయం? అప్పుడేదో కేసీఆర్ గారు అడ్డం వస్తున్నాడు, ఎన్ఓసీ లేదని చెప్పినావు. ఇప్పుడెవడు అడ్డం వస్తున్నాడు? మరి ఇప్పుడెవడు అడ్డం వస్తున్నాడు అంటే నీ మాటలు మాట్లాడి ఏదో నేను దాటేస్తా అయిపోతా అనుకున్నావు. అన్నాడు చూపెట్టావు. మీ కిషన్ రెడ్డి గారు లేఖ వచ్చింది, 4 పంపమని చెప్తున్నాడు. కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ గారు ఎన్ఓసీ ఇస్తారని చెప్పి, ఇప్పుడెవడు ఎన్ఓసీ ఇస్తలేడు? మీరిద్దరు బడేబాయ్ చోటేబాయలే కదా. ఆయన నిన్ను అసెంబ్లీలో తారీఫ్ చేస్తున్నావు, నువ్వు ఆయన తారీఫ్ చేస్తున్నావు కదా. మరి ఎందుకు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇస్తారా చెప్పి ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఆగింది? అక్కడ ఎందుకు వచ్చింది? మమ్మనూరులో వరంగల్ ఎందుకు వచ్చింది? మరి కిషన్ రెడ్డి రాసిన 4 లేఖలు 4 ఎయిర్పోర్ట్ల గురించి చెప్పినావు కదా. మరి ఇయ్యలు ఏమైంది? ఇయ్యలు ఎవడు అడ్డం వస్తున్నాడు అంటే ఇవన్నీ నువ్వు ప్రజల్ని మబ్బ పెట్టడమో, ప్రజల్ని మోసం చేయడం అనేదే నువ్వు వెన్నతో పెట్టే విద్య నీకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి. అందుకొరకే ఇవన్నీ ఆనాడు అన్సరాజాయిన గంగారాం గారు కూడా చెప్పారు. ఆర్మూర్ ఆదిలాబాద్ నుంచి వయా గడ్చాందూర్ వరకు, ఆదిలాబాద్ వయా గడ్చాందూర్ వరకు
నిర్మాణం అయితే రైల్వే లైన్, రైల్వే ఫ్లైఓవర్ కట్టిస్తాం, సీసీఎన్ ఓపెన్ చేస్తాం, ఎయిర్పోర్ట్ ఇస్తాం. ఏమని ఇచ్చిండ్రా? మీ 10 సంవత్సరాలు అయిపోయింది, 11వ సంవత్సరం అయిపోయింది, 12వ సంవత్సరం అడుగు పెడుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.